స్వామివార్లను ఊరేగింపుగా చేసుకొని గ్రామాలంతా కూడా తిట్టి ఇప్పుడు జలాభివాదం చేస్తున్నాము. ఇది అధివాసాలు అంటారు విగ్రహాలు. ఎందుకు చేయాలయా ఈ కార్యక్రమాలన్నీ విగ్రహాలకి అంటే విగ్రహాలు తయారు చేయాలంటే ఎంతో శ్రమ ఉంటుంది కనుక విగ్రహాలు తయారై ఉండవు. మరి ఏ విధంగా జరుగుతాయి అంటే శిల్పి ఒక మంచి రాయిని చూసి ఆ రాయిని పాపు పెట్టి పేర్చి ఆ రాజుని తీసుకువచ్చి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క కొలత ఉంటుంది, ఒక శాస్త్ర ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణంలో చేస్తేనే విగ్రహం అవుతుంది. ఇప్పుడు మనిషి మనమే ఉన్నాము. ముక్కు ఇది ఉండేది ఇది ఉంటే బాగుంటాడా మనిషి, కళ్ళు ఇది ఉండేది ఇది ఉంటే బాగుంటాడా? కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అలా లేకపోతే విస్తృతంగా కనబడతారు, భయపడతారు. కాబట్టి విగ్రహానికి కూడా కళ్ళు ఎంత సైజులో ఉండాలి, చేతులు ఇలా ఉండాలి, శరీరం ఎలా ఉండాలి, ఆకృతి ఎలా ఉండాలి అనే దాన్ని మన పెద్దలు ఋషులు ఆ దేవతలను దర్శించి యొక్క శిల్పశాస్త్రం అనేది రాశారు. ఆ శిల్పశాస్త్రాన్ని బట్టి శిల్పి ఈ శిలను ఈ దేవతామూర్తులను తయారు చేస్తారు. మరి శిల్పం చేశాక చేసేటప్పుడు ఆ యొక్క శిల్పి కొన్ని లక్షల చెప్పలు కొడితే గాని ఇలా శిల్పంగా తయారు కాదు. మరి అవంతా కూడా దోషమే. రాయి అయింది, శిల అయింది, శిల్పమైంది. మరి దైవత్వం రావాలంటే ఏమి చేయాలి అంటే శుద్ధి కావాలి, పవిత్రత చేకూరాలి ఆ విగ్రహానికి. అంతవరకు రాయే, అంతవరకు రాయే రాయిగానే ఉంటుంది. నువ్వు ఎంత బాగా చేసినా కూడా శుద్ధి పవిత్రత చేకూరినప్పుడే ఆ విగ్రహంలోకి దైవత్వం అనే శక్తి చేరుతుంది. ఆ శక్తి చేకూరడానికే ప్రతిష్ఠ అనే కార్యక్రమాన్ని మన ఋషులు ఏర్పాటు చేసి శాస్త్ర ప్రమాణంగా 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, 9 రోజులు చేయొచ్చు, 11 రోజులు కూడా ప్రతిష్ఠ చేయొచ్చు. అంటే మన శక్త్యానుసారంగా చేసుకోవచ్చు. మినిమం 3 రోజులు తప్పకుండా ప్రతిష్ఠా కార్యాన్ని జరిపించాలి. అందులో భాగంగా మొదటి రోజు జలాభివాదం చేస్తున్నాం పంచగవ్యాలలో పంచామృతాలతో. ఆ శిల్పి ఎవరైతే ఉంటారో శిల్పం తయారు చేయడానికి బాంబు పెట్టి పేల్చి తీసుకువచ్చి ఉల్లితో ఎన్నో లక్షలు చెప్పలు కొట్టి శిలా ఇలా తయారవుతుంది. ఆ దోషం పోవడానికి మొదటి రోజు పంచగవ్యాలు అనగా ఆవు పంచగము, గోమయము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో శుద్ధి చేసి పొద్దున చేశాం కదా పంచగవ్య ప్రాశనాన్ని. ఆ పంచగవ్యాలతో అంతా కూడా అభిషేకం చేశాము పొద్దున. మళ్ళీ ఇప్పుడు ఆవు పాలతో శుద్ధి చేసి అభిషేకం చేసి ఈ రోజంతా కూడా జలంలో ఉంచాలి, అంటే నీళ్ళలో ఉంచాలి విగ్రహాలు. మనం శరీరం శుద్ధిగా ఉంటే స్నానం చేస్తే ఎలాగా ఉంటుందో అదే విధంగా ఈ దేవతామూర్తుల శిల్పాలు పవిత్రం చేకూరడానికి మొదటి రోజు మొత్తం కూడా నీళ్ళల్లో ఉంచడం జరుగుతుంది. దీన్నే జలాభివాసము అంటారు. కాబట్టి ఎవరైతే ఇలా భగవత్ ప్రతిష్టలో జలాభివాదం చేస్తారో ఆ గ్రామంలో నీరుకు కొదవ లేకుండా, మనకు పంటలు పండాలంటే నీరు కావాలి, మనసు బ్రతకాలంటే నీరు కావాలి. నీరు లేనిదే మన జీవం లేదు. అన్నం లేకుండా ఉంటాం కానీ నీరు లేకుండా ఉండలేదు. కాబట్టి అటువంటి జలము ఎక్కడైతే ప్రతిష్టలో జలానివాసం చేకూరుతుందో ఆ దేవతామూర్తులకు ఆ గ్రామం అంతా కూడా నీళ్లకు కొదవ లేకుండా పాడి పంటలు చక్కగా పండుతాయట. కాబట్టి ఇంత శాస్త్ర ప్రమాణం సాగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జలానివాసం మనము అంతా కూడా చేస్తున్నాము. దేవతామూర్తులకు భక్తి శ్రద్ధలతో చేయాలి అందరూ కూడా. ఏమనాలి? శివ 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 హర హర మహాదేవ అనాలి. ఏమనాలి? హర హర మహాదేవ అనండి. ఏ మంగళం జయ హర పార్వతీ పదయే శంకర భగవానుకే శ్రీ మహాగణపతి మహారాజుకే శ్రీ దుర్గా మాతాకే సూర్య భగవాన దేవాకే విష్ణునారాయణ భగవానుకే శ్రీ
भूतारे ब्रह्मणो